ఈరోజు మన వాక్య ధ్యానాంశము, నీ ఎడల దేవుని యొక్క ఏర్పాటు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. యెషయా గ్రంథం 43:18 వచనం నుంచి 21 వచనం వరకు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. దేవుడు నిరాశ చెందిన మనుషులతో మాట్లాడుతున్నారు. నేను మీకు ఎడారిలో నీళ్ళిస్తాను, నేను మిమ్ములను నిర్మించినాను. అరణ్యములోని మృగములను నన్ను స్తుతించును, ప్రార్థించేవాడు తన చుట్టుపక్కల ఆశీర్వాదం తెచ్చును. వేల కొలది మంది ప్రజల ప్రాణమునకు అసాధ్యమైన స్థలములలో నేను నీకు నీళ్ళిచ్చేదను అని దేవుడు చెబుతున్నాడు. సంసోను మరణించుచు ఉండిన సమయములలో దేవుడు అతనికి ఒక ఎముకలో నుండి నీళ్లు ఇచ్చినాడు. కానీ సంసోను దేవుని చిత్తములో కొనసాగలేదు. ఆయన పదే పదే తన సొంత మార్గము ఏర్పాటు చేసుకున్నాడు. మనము మన మార్గమును ఏర్పాటు చేసుకున్నప్పటికీ దేవుడు మనలను ఇంకనూ ప్రేమించుచున్నాడు, తన మార్గములోనికి ఆహ్వానించుచున్నాడు. ప్రజలు దేవుని చిత్తమును చేయక ఆయన ఏర్పాట్లు పాడు చేసి అప్పుడు దేవుడు అంటే విసిగిపోతారు. కానీ దేవుని చిత్తమును చేసి ఆయన మహిమ కొరకు జీవించేవారు ఆశీర్వాదములు వరదల వలె రావటం చూస్తారు. సముద్ర తరంగముల వలె నీతి రావటం చూస్తారు. సముద్ర తరంగములలో ఒక నదిని పోలి ఉంటుంది. అంత విస్తారమైన జలము వరద వల్లే పొర్లిపోస్తుంది. నీ జీవితములో ఇతరులను నీతిలోనికి బలవంతము చేస్తుంది. అది ఎంత గొప్ప శక్తి అంటే నదీ ప్రవాహం వలె సమాధానం వారికిని వస్తుంది. నిత్య సమాధానము, ఆశ్చర్య సమాధానం నీలోనికి వచ్చినప్పుడు నిన్ను ఏదీ తొందర చేయదు. అంతేకాక ఈ నీతి ఎదుట ఏదియో నిలవలేదు. దేవుడంటే అలసిపోయిన వారు ఎవరు? ఆయనకు విధేయులు కాని వారు ఎవరు? నీవు దేవుని విధేయుడవు అయినట్లయితే నీ జీవితంలో ప్రతి భాగములోనూ దేవుడు ఆశకొని ఉన్నాడని నీవు చూస్తావు. నీ చిన్న బిడ్డ యొక్క పాలు సరియైన సమయమునకు వస్తాయి. నీ జీవితంలో సమస్తము సరైన సమయమునకు జరుగుతాయి. దేవుడు నిన్ను కనిపెట్టి చూస్తున్నాడని నువ్వు ఎరుగవు. ఆయన కనుదృష్టి, ఆయన చెవులు నేను ఎల్లప్పుడూ కనిపెట్టి చూస్తూ ఉన్నాయి. ఒకసారి 1937 సంవత్సరంలో ఒకరి ఇంటి అద్దె కట్టుకోవడానికి డబ్బు లేదు. మేము 3 నెలలు ప్రార్థించాం. అద్దె తీసుకునేవాడు 3 నెలలు కనబడలేదు. చిట్ట చివరికి ఆయన వచ్చినప్పుడు, మా దగ్గర డబ్బు ఉన్నది, దేవుడు నిన్ను కనిపెడుతున్నాడు, నీ జీవితంలో చిన్న చిన్న వివరములు ఆయన కనుదృష్టిలో పడుతున్నాయి, దేవుడు నీ అక్కరలను గూర్చి చింతపడుచున్నాడు, దేవుడు నిన్ను తన కొరకు సృజించుకున్నాడు, నీ అతిక్రమముల చేత నీవు ఆయనను విసిగించితివి అని దేవుడు చెబుతూ ఉన్నాడు. సమాధానకరమైన ఆశీర్వాదకరమైన తలంపులు నీ నిమిత్తము కలిగి ఉన్నాడు. కానీ నీ పాపములను బట్టి నీవు వాటిని అన్వయించలేకపోతున్నావు. నీవు నీతిమంతునిగా తీర్చుకోలేవు. ఆయన నిన్ను క్షమిస్తాడు. క్షమాపణ సులువైన విషయము కాదు. ఆయన గాయముల నుండి ప్రశస్తమైన రక్తము కారుట వలన నీకు క్షమాపణ దొరుకుతుంది. ఆయనను క్షమిస్తాడు. ఒక వ్యక్తి తన పాపములను నమ్మకస్తురాలైన తన భార్య వద్ద ఒప్పుకున్నాడు. ఆయనను క్షమించడానికి తన గదికి వెళ్ళి ప్రార్థన చేసింది. ఆమె ఆయనను క్షమించింది. ఆమె గదిలో నుండి బయటికి వచ్చేసరికి తన తల వెంట్రుకలు తెల్లగా అయిపోయినవి. ఆమె క్షమించడానికి కొంత చెల్లించవలసి వచ్చింది. క్షమాపణ ఖరీదైనది. ఆయన గాయముల నుండి ప్రశస్తమైన రక్తము నిన్ను క్షమించడానికి కారవలెను. ఒక కుమారుని క్షమించడానికి తండ్రి క్రయమును చెల్లించాలి. దేవుడు నిన్ను ప్రేమించున్నాడు. ఆయన తన నిమిత్తము నిన్ను సృష్టించి ఉన్నాడు. నీ తిరుగుబాటు స్వభావమును మార్చి విధేయ స్వభావము నీకు ఇవ్వగలడు. హోషేయ గ్రంథము 6:2 1-10 నేను నిన్ను నిర్మించి ఉన్నాను, నీవు నన్ను మహిమపరచవలే. ఇంతకుముందు ఎన్నడూ నీళ్లు లేని స్థలములో అడవి మృగములు నీళ్లు చూచి దేవుని స్తుతిస్తాయి. దుష్టులైన మనుష్యులు నీ యందు జీవజలములను చూసినప్పుడు దేవుని స్తుతిస్తారు. నీ ద్వారా దేవుడు మహిమపరచగొరుచున్నాడు. ఆయన అరణ్యములో నదులను బండ నుండి విస్తార జలమును రానిచ్చును. నీవు ఆయన నిమిత్తము సృజించబడ్డావని జ్ఞాపకముంచుకో. దేవుడి కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.